పొగాకు సాగు రైతులకి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. పొగాకు సాగు చేసిన రైతులు ఈ సంవత్సరం మంచి ధర అందుకుంటూ ఉన్నారు. ఒంగోలులో 5 రోజుల కిందటే ఆక్షన్ కూడా ప్రారంభమైంది. కేజీ 280 నుంచి మొదలు పెట్టారు. 310 రూపాయల దాకా వెళ్ళే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పొగాకుకు మంచి డిమాండ్ వచ్చింది. చాలా దేశాల్లో పొగాకు పంట దిగుబడి తగ్గడంతో మన పొగాకుకి మంచి డిమాండ్ వచ్చింది. అయితే పొగాకు పంట ఏ రైతు పడితే ఆ రైతు సాగు చేసి అమ్ముకునే సదుపాయం లేదు. ఒక్కో బ్యార్నీకి కొంత లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారమే ఒక రైతు 4 ఎకరాలు 5 ఎకరాలు సాగు చేసుకునే అవకాశం ఉంది. ఆ బ్యార్నీ లైసెన్సుల వ్యవహారం అంతా టొబాకో బోర్డు చూస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 150 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేసేందుకు అనుమతించింది టొబాకో బోర్డు. అయితే ఈ సంవత్సరం 250 మిలియన్ కేజీల దిగుబడి వచ్చింది. గత ఏడాది మంచి ధరలు ఉండడంతో ప్రకాశం జిల్లా బ్యార్నీలు ఉన్న రైతులు గుంటూరు జిల్లాతో పాటు అనేక ప్రాంతాల్లో భూములు తీసుకుని పొగాకు సాగు చేశారు. దీంతో ఉత్పత్తి భారీగా పెరిగింది. మరి టొబాకో బోర్డు ఈ 150 మిలియన్ కేజీలు కొనుగోలు చేసి ఆపుతుందా, రైతుల దగ్గర ఉన్న పంట మొత్తం కొనుగోలు చేస్తుందా అనే దాని మీద క్లారిటీ రావాలంటే మరి కొంత సమయం పడుతుంది. కర్ణాటకలో 100 మిలియన్ కేజీల కొనుగోలు చేసేందుకు టొబాకో బోర్డు అనుమతిస్తే అక్కడ రైతులు కేవలం 90 మిలియన్ కేజీలు మాత్రమే పండించారు. ఎందుకంటే 1 కేజీ కూడా ఎక్స్ట్రా కొనుగోలు చేసే అవకాశం లేదు. రాబోయే రోజుల్లో పొగాకు శుభ్రంగా బ్యాన్ చేయాలనే ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ పొగాకు నుంచి వచ్చే ఉత్పత్తులు, సిగరెట్లు, బీడీలు, చుట్టలు, పానపరాగులు, వీటి వల్ల భారతదేశంలో ప్రతి సంవత్సరం అనారోగ్యం బారిన పడి 30 లక్షల కోట్ల రూపాయల ఆసుపత్రులకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇక ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఆ దేశాల్లో కూడా అంతే. దీనివల్ల పెద్దగా ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ రైతులు ఈ పంట దశాబ్దాలుగా సాగు చేస్తూ ఉన్నారు. ఇక కొత్తగా బ్యార్నీలకు లైసెన్సులు ఇవ్వడం అనేది ఎప్పుడో ఆపేశారు. ఉన్న బ్యార్నీల లైసెన్సులు కూడా రద్దు చేస్తూ పోతూ ఉన్నారు, తగ్గించుకుంటూ వెళ్తూ ఉన్నారు. బ్యార్నీలు ఏవైతే కండిషన్లు లేవో, మొండి గోడలతో మిగిలిపోయి ఉన్నాయో, ఏ బ్యార్నీలు అయితే అసలు వాడడం లేదో ఆ బ్యార్నీల లైసెన్సులన్నీ రద్దు చేసుకుంటూ పోతూ ఉన్నారు. కొత్తగా ఎవరైనా రైతులు మాకు బ్యార్నీకి లైసెన్స్ ఇవ్వండి అంటే ఇవ్వడం లేదు. ఉన్న లైసెన్సులు కూడా రద్దు చేసి రాబోయే రోజుల్లో పొగాకు పంటను పూర్తిగా నిషేధం విధించాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. రైతు సోదరులు దయచేసి ఎంతవరకు అనుమతి ఉందో అంతవరకే సాగు చేయండి. మరలా తర్వాత మేము సాగు చేశాము, కూలీ ఖర్చులన్నీ పెరిగిపోయినాయి, మాకు గిట్టుబాటు కావడం లేదని రోడ్డును పడితే ఆ పంట కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. కేంద్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఉంది. ఎంతవరకు అనుమతి ఉందో బ్యార్నీకి అంతవరకే సాగు చేయండి. విస్తీర్ణం పొరపాటున కూడా పెంచవద్దు. మిర్చి రైతులు ఎలాగైతే గిట్టుబాటు ధరలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర కొనుగోలు చేస్తామని యాక్టింగ్ చేస్తాను. పొగాకు విషయంలో కూడా అదే జరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది కాబట్టి ఈరోజు 280, 300 రూపాయలకి కేజీ కొంటూ ఉన్నారు. రేపు డిమాండ్ లేకపోతే కొనే దిక్కు ఉండదు. అందువల్ల రైతు సోదరులు తొందరపడి విస్తీర్ణం పెంచే పొరపాటు చేయవద్దు.